నాయుడు గారు మీరేమైనా చెప్తారా? స్రవంతి గారు. అమ్మ వింటున్నానమ్మా. ఓకే, అయితే ముగించేద్దాం. మరి ఇంకా ఏంటి అంటే ఈ టాపిక్ వాళ్ళకి నెక్స్ట్ రేపు ఏమో ఆ ఎయిట్ ఫోల్డ్ బాత్ నోబుల్ టూల్స్ రేపు మనం చదవచ్చు. అంటే అష్టాంగ మార్గం కూడా రేపు అందులో ఉంది. రేపు గిరి కృష్ణమూర్తి గారు కదమ్మా సోమవారం గట్టిగా కదా. చెప్పండి, వినబట్టలేదు. రేపు సోమవారం గిరి కృష్ణమూర్తి గారి బుక్ కదా. ఏంటండి? రేపు సోమవారం కదమ్మా, గిరి కృష్ణమూర్తి ఆ చెప్తాము ఆ అంటున్నాను. అంటే సోమవారం బుద్ధ ఇది కాదు. నెక్స్ట్ రేపు అని మనం కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1 అంటే నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ లక్షవారమే ఇది మొదలెడదాం. ఓకే, అయితే ఇంకెవరైనా మాట్లాడితే ఓకే, లేకపోతే ముగించేద్దాం. భాగ్యం గారు ఏమైనా చెప్తారా? అమ్మ ఒకసారి అంటే మామూలుగా అనిపించిందమ్మా, ఒక రోజు ఓవరాల్ గా చెప్పడానికి అవుతుందమ్మా ఇది, అంటే కంటెంట్ మొత్తం అలాగా. చాలా అంటే ఎన్నో విషయాలు ఉన్నాయి కదండి. అంటే కొ- కొంత కొంత అలా ఒక్క మొత్తం అంతా రోజులో అవ్వదు కాకపోయినా. కూడా, ఎందుకంటే ఇందులో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా. అవునమ్మా, అంటే ఒకేసారి ఎక్కువగా చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల అర్థం చేసుకోలేకపోతున్నాం. నాకైతే కొంత కొంతగానే అర్థం అవుతుందమ్మా, కొన్ని ఒక విషయాలు అవగాహన రోజులో అన్ని రావట్లేదు. చెప్పడం అంటే ఇంకా కష్టం కదా, ఇంకా ఎక్కువ. సమ్మరైజ్ చేసైనా అసలు అది ఎలా అంటే అర్థం ఏంటని చేసుకోవాలా అన్నది. ఇప్పుడేమో మనం ఇవాళ చదివిన దాంట్లో ఇది అర్థం చేసుకోలేకపోవడం కాదు, మనకి కొత్తగా ఉండొచ్చు అంతే కదా. అర్థం అవునమ్మా, ఎందుకు అవును. అవ్వటం లేదు? వాళ్ళు అలా ఉంటారు, ఇవన్నీ మనకు అలవాటు లేని విషయాలు. అంటే అన్ని అవునమ్మా. వైపులకి ఒకేసారి టీచింగ్ అన్ని రకాల మతాల్లో మత గురువులుగా వాళ్ళు పంపించారు. వెళ్ళిన అస్తమానం చెప్తున్నారు కదా, బోధిసత్వుడు మైత్రేయే రకరకాలైనటువంటి యుగాలలో అక్కడ ఆ మతాలకి గురువులుగా వాళ్ళు అవతరిస్తున్నారని. ఎందుకని? అన్ని వైపులా కూడా ఆ బోధ వెళ్ళి మనుషులు ఉన్నత స్థాయికి రావడానికి. ఏదో ఒక పార్టీలో ఉంటే ఆ ఒక పార్టీ వాళ్ళే జ్ఞానులు అవుతారు. అందుకని అన్ని రకాల దాంట్లోని అని చెప్పారు కదా. ఇవాళ చెప్పిన అవునమ్మా. దాంట్లో మొదటి దాంట్లో తర్వాత ప్రేమ యొక్క ప్రాముఖ్యత చెప్పారు. అందుకని అందరిలో కూడా తర్వాత తర్వాత ప్రేమే చాలా ప్రాముఖ్యంగా ఉందని. తర్వాత అనర్హులైన వాళ్ళు క్రిస్టియానిటీ వాళ్ళ చేతుల్లోకి రావడంతో కొంచెం అంటే ఇది సాడ్ అయింది. అంటే తర్వాత క్రీస్తు వచ్చాక మళ్ళీ ఆ, ఆ, అది రివైవ్ అయింది. అవునమ్మా, అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదమ్మా, అలా చెప్తున్నప్పుడు కొంచెం అంటే అర్థం అవుతుంది. లేదంటే ఏకాగ్రత కుదరట్లేదమ్మా చెప్తున్న విషయంలో. అంటే అది ఏ రోజు ఆ రోజు చెప్తాను కావలిస్తే, గాని చెప్తున్నాను కదా. అంటే ఓకే అదిను అమ్మా. అదే అందుకనే మిగతా వాళ్ళు కూడా చెప్పమని అంటంలో ఇతరులకి ఎక్కడెక్కడ వినలేదో అది అవుతుంది అనమాట. ఓకే. ఎందుకంటే ఇప్పుడు రకరకాల ఈ విషయాలు ఎలా ఉన్నాయంటే మనకి ఆ హ్యాబిట్ లో లేవు కదా. అందువల్ల అలా అవునమ్మా. అనిపించుతుంది తప్ప ఇది ఆయన కల్ట్ విజన్ లో చూసినవి, యోగ దృష్టిలో చూసిన విషయాలు కదా. అన్ని చోట్ల వాళ్ళు అవును. వస్తున్నారు. అంటే రకరకాలైన పేర్లతో లక్ష్యం ఏమిటంటే మానవాళంతటిని ఉన్నత స్థాయికి తేవడమే. ఓకే. ప్రాముఖ్యత చాలా ప్రాముఖ్యం ఇచ్చారు. అలాగే బుద్ధుడు ఆ టైంలో చాలా మంది అర్హతషిప్కి వచ్చారు. ఆయనకు ఉన్నటువంటి ఆయన ఎయిత్ ఇనిషియేషన్ కొన్న ఆయనకు ఉన్నటువంటి మ్యాగ్నిఫిషెంట్ అంటే అద్భుతమైనటువంటి ఆ రేడియన్స్ వాటితోటి ఎంతో మంది మంచి స్థాయికి వచ్చేట. అదేమి ఆశ్చర్య అవును. అంటే అతిశయోక్తి కాదు, అది నిజమే అని చెప్పారు. అంటే ఒక బాగా అవును. ఎఫెక్టివ్ గా ప్రేమగా జ్ఞానంగా ఉన్న గురువు వల్ల ఎందరో పైకి వస్తారు. అవునమ్మా, అంటే ఇప్పుడు వింటున్నప్పుడు ఆ నాలెడ్జ్ వైజ్ గా అర్థం అవ్వకపోయినా, అంటే ఒక రకమైన ఎనర్జీ స్టేట్ అనేది చేంజ్ అయిపోతుందమ్మా లోపల. అంటే ఈ ఈ ఆటోమేటిక్ గా థాట్లెస్ స్టేట్ రావడం కానీ, ఒక ఒక రకమైన ఫ్లోయింగ్ అనేది జరుగుతుంది. కానీ అవగాహన అంటే అవగాహన పూర్వకంగా అలా చెప్పలేకపోవచ్చు, కానీ ఆ అంటే ఫీల్ ఇప్పుడు కనెక్ట్ ఎన్నో అవుతుంది. విషయాలు అది అంటే జ్ఞాపకం పెట్టి మనం తెలుసుకోవడం వరకే కదా ఇది.
రిపీటెడ్ గా అవును. చదివితే అన్ని జ్ఞాపకం ఉంటాయి, ఒకసారిలో అలా వచ్చి కదండి. మళ్ళీ అధ్యయనం అవును. చేస్తూ ఉండాలి మీరు ఆ పుస్తకాన్ని. ఓకే. ఓకే. మనం అందుకే కదా అందులో స్టడీ చాలా ముఖ్యం, దాని మీద ఆలోచించాలి, అప్పుడు ఆ విషయాలు మనకు గుర్తుంటాయి. అంటే ఓకే. ఇలాగా ఇంతమంది గురువులు ఇన్ని చోట్ల ఎందుకు ఇన్ని మతాలు అంటే అందరూ అన్ని పార్ట్స్ లో ఉన్న మనుషులు కూడా ఉన్నత స్థాయి రావడానికి ఇది ఒక ప్రణాళిక. అవునమ్మా. లేకపోతే ఒక్క పార్ట్ లో వాళ్ళే వస్తారు, అందుకని ఈ పరమ గురువుల్ని రకరకాల రూపాల్లో రకరకాల ప్లేసులకు పంపించారు. ఓహో, అవునమ్మా. ఎందుకంటే అందరూ కూడా ఉన్నత స్థాయికి రావాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే అందరి ఉన్నత స్థాయితో అందరికీ సంబంధం ఉంటుంది. అవును. ఒకళ్ళు ఎవరిలో అయిపోతే ఇప్పుడు బుద్ధుడు అంత జ్ఞానం పొంది మళ్ళీ అందరికీ బోధించడానికే వచ్చాడు, తాను ఒక్కడు ఉండిపోలేదు. అలాగే జ్ఞానం ఉన్న అందరూ కూడా ఇతరుల్ని ఉన్నత స్థాయికి తేవడానికే ట్రై చేస్తారు తప్ప వాళ్ళు సెక్లూడెడ్ గా వేరేగా ఉండిపోరు. అవునమ్మా. అవునమ్మా. ఓకే అమ్మా. మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాలి పుస్తకం. అంటే ఏదైనా అంతే, ఇప్పుడు కొన్ని కొత్తగా విన్న విషయాలు ఒక్కసారిగా మనకు గుర్తుండిపోవు కదా. అవునమ్మా. అవునమ్మా. థియోసాఫికల్ సొసైటీలో ఆ అది అన్ని అలాగే ఉంటాయి. అంటే ఈ సోలార్ సిస్టమ్స్ అంటారు, ఇలాంటి ఎన్నో సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి, పనిచేస్తున్నాయి భూమి మీద. భూమి మీదే కాదు, జగత్ అంతటిలో. అందుకని అంతటి వికాసం జరుగుతూనే ఉంటుంది సైమల్టేనియస్ గా. అవన్నీ మనం వినం, మనం వినే ప్రాపంచిక విషయాలకు వేరేగా ఉంటాయి కనుక అలాంటివి ఎక్కువసార్లు చదివితే గానీ మనకు గుర్తుండవు. అవునమ్మా. అవునమ్మా. ఇంకెవరైనా? భాగ్యం గారు ఏమన్నారు? సరే అయితే ముగించేద్దాం. సరే. అందరికీ